రీసెంట్ గా మమతా బెనర్జీ గారిది ఈ పిక్ చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ దీదీని చూస్తే యాపిల్ వాచ్ పెట్టుకుంది, వూప్ బ్యాండ్ పెట్టుకుంది, ఇంకా ఆరా రింగ్ కూడా పెట్టుకుంది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ 3 డివైసెస్ ఏం చేస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ది యాపిల్ వాచ్ చూస్తే ఇది ఒక ఆల్రౌండర్ డివైస్. ఇందులో ఈసీజీ ఉంటుంది, వర్కౌట్ అండ్ స్లీప్ ని ట్రాక్ చేస్తుంది, స్టెప్స్ ని ట్రాక్ చేస్తుంది, మీ క్యాలరీస్ ఎంత బర్న్ అయ్యో చూపిస్తుంది. ఇంకొక ఫోన్ కి రిప్లేస్మెంట్ గా ఇది వాడచ్చు. నెక్స్ట్ ఇది చూస్తే ఆమె వూప్ బ్యాండ్ పెట్టుకుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్ మావా. ఇందులో నీ రికవరీని చూపిస్తుంది, ఇంకా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లెవెల్స్ ని యాక్యురేట్ గా చూపిస్తుంది. ఇంకా యాపిల్ వాచ్ తో పోలిస్తే ఇది స్లీప్ ని కొంచెం బెటర్ గా ట్రాక్ చేస్తుంది మావా. కానీ మనలాంటి వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇయర్ కి 25 నుంచి 30K వరకు పే చేయాల్సి వస్తుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ దీన్ని రిన్యూ కూడా చేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో ఈ ఆరా రింగ్ కూడా పెట్టుకున్నారు మావా. ఈ ఆరా రింగ్ మన స్లీప్ ని అన్నిటికంటే బెటర్ గా ట్రాక్ చేస్తుంది మావా. ఎందుకో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన రిస్ట్ తో పోలిస్తే మన ఫింగర్ దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అంటే ఆ డివైస్ కి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అనమాట. సో ట్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇంకా ఇది మన రికవరీని, రెడీనెస్ ని టైం టు టైం చూపిస్తుంది మావా. కానీ మనలాంటి వాళ్ళకి జిమ్ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు దీది 3 డివైసెస్ ఎందుకు పెట్టుకున్నారు, ఇంకా ఎవరు సజెస్ట్ చేశారో నాకు తెలియదు. కానీ ఒకవేళ నీ దగ్గర అంత డబ్బులు ఉంటే ఏ డివైస్ కొంటావు మావా?